రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట. ధృతరాష్ట్ర కౌగిలి అంటే తెలుసా? ప్రేమ ఆప్యాయతలా కనిపించేటువంటి కౌగిలి ఒకానొక సందర్భంలో కొందరు వ్యక్తులు ఊపిరాడకుండా పట్టేసుకోవడాన్ని ధృతరాష్ట్ర కౌగిలి అంటాం. ఇది మన నిజ జీవితంలో కొందరు వ్యక్తులు మిత్రులుగా ఆప్తులుగా వస్తూ అన్న, అక్క, బాబా, బాబాయ్ అంటూ వరుసలు కలుపుతూ ఇంటి గుట్టుని గ్రహించి వారికి సంబంధించిన స్థలాలను, పొలాలను చాలా తక్కువ రేటుకి వీలైతే ఉచితంగా కూడా పొందుతుంటారు. ఆప్తులుగా వచ్చి వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి ఇటువంటి ధృతరాష్ట్ర కౌగిలి కోసం వేచి చూసే మనుషుల్ని చాలా జాగ్రత్తగా గమనించండి, దూరంగా ఉంచండి. అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి నిన్న ఒక కామెంట్ పెట్టారు. ఈ సామెతలు చాలా పాతవి, ఎవరో ఆల్రెడీ చెప్పినవే. మీరు పరిజ్ఞానులనుకుంటే కొత్త సామెతలు చెప్పండి అని పెట్టారు. నేను సమాధానం ఇచ్చిన తరువాత తనే ఆ కామెంట్ని డిలీట్ చేశారు. ఒక్క విషయం చెప్పదలిచాను. పరిపూర్ణులు, పర్ఫెక్షనిస్టులు ఈ లోకంలో ఎవరూ లేరు. ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని మరొకరు పంచుకోవడమే ఉంది. కొత్త విషయమే వింటాను అని ఎవరైనా అనుకుంటే మరి విన్న పాటలే ఎందుకు వింటున్నారు? విన్న పురాణాలే మళ్ళీ మళ్ళీ ఎందుకు వింటున్నారు? చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ ఎందుకు చూస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించాలి. మంచిది, మనకు నచ్చింది అనుకున్నప్పుడు అది ఎన్నిసార్లైనా వింటాం. నచ్చకపోతే దాని జోలికే వెళ్ళం. ఇవి కేవలం సొంత అనుభవంతో చెప్పేటువంటి మాటలే తప్ప ఎవరిని ఉద్దేశించినవి కాదని గమనించాలి. ఫ్రెండ్స్, ఇక మనం ప్రీవియస్ వీడియోలో ఈ పూలు ఏంటి అని అడిగిన ప్రశ్నకి లావెండర్, మంచి సువాసన కలిగిన హెర్బల్ ప్లాంట్ అంటూ తెలిపిన జీలానీ అజిమ్, తంగుడు విజయగౌరి, నిర్మలాదేవి, ప్రణీష, వరలక్ష్మి, వల్లి, చంద్రిక, కవిత, రాణి ఇందిరా చంద్రిక గారు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ టేస్టీ ఫ్రూట్ ప్లాంట్ పేరేంటి? ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లబోయే ముందు ప్రీవియస్గా ఒక పోల్ అడిగామండి. ఇతరులకు మనం మంచి చెప్తే చెడ్డ అవుతున్నామని. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనకు అది మంచిది, కానీ ఎదుటి వ్యక్తులకు కాకపోవచ్చు. పిల్లలైతే మంచి చెడులు జడ్జి చేయలేరు కాబట్టి మనం వాళ్ళకి మనల్ని తప్పనుకున్నా సరే వాళ్ళకి చెప్పి తీరాల్సిందే. అది మన ధర్మం. ఇక మిగతా సందర్భాలు, ఇతర వ్యక్తుల విషయాల్లో మనం తలదూర్చకుండా ఉంటే మంచిది. ఓటు వేసి మీ అనుభవాన్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ఎన్నో న్యూట్రియంట్స్, పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ యూజ్ చేస్తూ మన మిద్దె తోటని కాపాడుకుంటూ వస్తుంటాం. ఆ క్రమంలో ప్రతి వారము కూడా మనం పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ కానీ లేదా న్యూట్రియంట్ కానీ కంపల్సరీగా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా అయితేనే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక ఈ వీడియోలో మనం కంపోస్ట్ బూస్టర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మన దగ్గర సాధారణంగా ఉపయోగించేటువంటి కంపోస్టులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. వెర్మీ కంపోస్ట్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ వెర్మీ కంపోస్ట్ని ఒక పిడికెడు తీసుకుందాం. దీన్ని ఒక 10 లీటర్ల ప్లాస్టిక్ బకెట్లో వేస్తున్నాం. ఆ తర్వాత బాగా మాగినటువంటి పశువుల ఎరువుని మరొక గుప్పెడు అదే బకెట్లో వేస్తున్నాం. ఇలా ఈ రెండింటిని కూడా ఇందులో మిక్స్ చేసుకొని దీని నిండా గనక వాటర్ పోసి లూజ్గా ఉండేటువంటి మూతను పెట్టి నీడలో ఉంచుకోవాలి. ఇది కేవలం 3 రోజులు మాత్రమే. ఈ 3 రోజుల్లో రోజుకు కనీసం ఒక్కసారైనా సరే దీన్ని తిప్పుతూ ఉండాలి. ఇలా దీనిని 3 రోజులు మురగబెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంచినప్పుడు ఆ నీటిలోకి వెర్మీ కంపోస్ట్లో ఉన్నటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అధిక మోతాదులో నీటిలోకి చేరబడుతుంది. దీనితో పాటుగా మాగిన పశువుల ఎరువుని యూజ్ చేయటం వల్ల పంటకు ఉపయోగపడే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అయినటువంటి కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్, కాపర్, మ్యాంగనీస్ వంటి అనేక రకాల పదార్థాలు ఇందులో కలుస్తాయి. 3 రోజుల తర్వాత ఈ నీటికి సమానంగా మామూలు వాటర్తో డైల్యూట్ చేసుకుని వాడాల్సి ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్తో పాటు న్యూట్రియంట్ కమ్ పెస్టిసైడ్ అయినటువంటి పచ్చి పాలని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఆవు పాలైతే ఇంకా బాగా పనిచేస్తాయి. పాలకి ఫంగస్ని తరిమి కొట్టేటువంటి శక్తి ఉంది. ఎఫిడ్స్ నుంచి రక్షించడంలోనూ, మొజాయిక్ తెగులు లాంటి వాటిని నివారిస్తుంది. అంతేకాకుండా పాలలో అధిక మోతాదులో కాల్షియం ఉండటం వలన మొక్కలోని కణ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది.
సాయిల్లో పోయడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ని వృద్ధి చేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్నటువంటి ఈ మూడింటిని ఈ విధంగా ఇవ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిస్తే మనం కూడా ఎందుకు ఇవ్వం చెప్పండి. అయితే దీనిని ఉదయం 8 గంటల లోపల లేదా సాయంత్రం 4 తర్వాత ఇవ్వడం వల్ల కణ అభివృద్ధి బాగా చెందుతుంది. ఇక మిగిలిపోయినటువంటి పిప్పిని ఈ విధంగా మనం చెట్టు చుట్టూ ఉన్నటువంటి మట్టిలో వేయవచ్చు. మొక్క ఎప్పుడైనా సరే వేర్ల నుండే కాకుండా ఆకుల నుంచి కూడా ఆహారాన్ని తీసుకుంటుందని గమనించాలి. ఈ ద్రావణాన్ని అన్ని మొక్కలపై కూడా స్ప్రే చేయవచ్చు. కాకపోతే హార్వెస్ట్ దశలో ఉన్నటువంటి వాటిపై గనక స్ప్రే చేస్తే కనీసం 3 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీ సలహాలు సూచనలు మన ఛానల్లో ఉన్న ఏ వీడియోకైనా కామెంట్ చేయండి. తప్పకుండా సాధ్యమైనంత త్వరలో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.